హాయ్ హలో నమస్తే, నేను మీ హోస్ట్ అక్షర. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఎన్నో యాత్రల గురించి ఆయన స్పెసిఫిక్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన పర్సన్ తోటి మనం తమిళనాడు గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ప్రశాంతం అమ్మా. శర్మ గారు, తమిళనాడు అనగానే మనకి గుర్తొచ్చేది భారతదేశంలో ఎక్కడా లేనన్ని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయంటారు. అయితే భరత్ శర్మ గారు, తమిళనాడులోని ఈ పుణ్యక్షేత్రాల గురించి ఏదైనా రూట్ మ్యాప్ మాకు ఏదైనా చెప్పగలుగుతారు? తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకు నమస్కారం. మన భారతదేశము ప్రపంచ దేశాలన్నిటికీ పూజ గది లాంటిది అని చెప్తూ ఉన్నాం మనం. అయితే ఏ రాష్ట్రంలో లేనటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఇటు శైవానికి కానీ ఇటు వైష్ణవానికి సంబంధించి కానీ విశేషంగా తమిళనాడు క్షేత్రంలో గమనిస్తూ ఉంటాం. జీవితకాలంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాలనుకునే అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఈ తమిళనాడులో చాలా ఉన్నాయమ్మా. అయితే చాలామంది ఇక నుండి సొంతంగా వెళ్ళి తమిళనాడులోని పుణ్యక్షేత్రాలు దర్శించుకొని రాగలిగినప్పటికీ దగ్గరలో ఇంకా విశేషమైనటువంటి యొక్క క్షేత్రాలు చాలా మిస్ అవుతుంటారు. ఒక్కసారి తమిళనాడులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రాల గురించి ఒకసారి జస్ట్ మనం పైన చూసుకుంటేనే మనకు 10 రోజులకు మించి మనకు సమయం పెట్టుకుంటే కూడా మెయిన్ క్షేత్రాలని కవర్ చేసుకుని రాలేము. తమిళనాడులోని మొత్తం క్షేత్రాలు కవర్ చేయాలనుకుంటే సుమారుగా 30 రోజుల సమయం పడుతుందమ్మా మనకు. అయితే మనం ఒకసారి గమనిస్తే నవగ్రహ క్షేత్రాలు అని 9 నవగ్రహాల యొక్క బర్త్ ప్లేసెస్ మొత్తం కుంభకోణంకు చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో మనం 9 నవగ్రహ బర్త్ ప్లేసెస్ చూస్తున్నాం మనం. అదేవిధంగా అష్టదిక్పాలకులు తిరువనామలై అరుణాచలం చుట్టూన్నటువంటి యొక్క శివలింగాలన్నీ అష్టదిక్పాలకులు. పంచలోక పాలకులు 5లో ఒక వాయులింగం మాత్రమే శ్రీకాళహస్తి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే మిగతా 4 పంచభూత లింగాలన్నీ కూడా ఈ తమిళనాడు క్షేత్రంలోనే ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రాలని షణ్ముఖ క్షేత్రాలు, పళని, తిరుచెందూరు లాంటివి విశేషమైనటువంటి ఒక సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రాలన్నీ కూడా 6 ఈ తమిళనాడులోనే ఉన్నాయి. రామేశ్వరం ఒక జ్యోతిర్లింగం, కంచి ఒక శక్తిపీఠం. అదేవిధంగా మనం గమనిస్తే ఈ యొక్క తంజావూరు బృహదేశ్వర ఆలయం అని, అదేవిధంగా దగ్గర మనం గమనిస్తే జీవితకాలంలో ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలనుకునే 108 దివ్య దేశాల్లో చాలా ఈ యొక్క తమిళనాడు క్షేత్రంలోనే ఉండడం. అదేవిధంగా శ్రీరంగం అనేటువంటి రంగనాథ స్వామి వారిని ప్రతి మానవుడు ఒక్కసారినా వారి యొక్క పాదాలని దర్శనం చేసుకోవాలనుకుంటుంటాం. మనం పటాల్లో స్వామివారి పాదాలు చూస్తుంటాం, పడుకున్నటువంటి రంగనాయకుల స్వామివారి యొక్క పాదాలు. అది విశేషంగా ప్రతి ఒక్కరు దర్శించుకోవాలనుకున్న క్షేత్రాలు లెక్క వేస్తే తమిళనాడులో మనం చెన్నై నుంచి మొదలు పెడితే మరి చెన్నై వచ్చే వరకు సుమారుగా మనం ఒక 50 నుంచి 60 క్షేత్రాలు కేవలం ఒక 9-10 రోజుల యొక్క కాల వ్యవధిలో మనం మళ్ళీ ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి కాకుండా ఒక సిస్టమేటిక్ రూట్ మ్యాప్లో మనం ప్లాన్ చేసుకోగలిగితే విశేషంగా 9-10 రోజుల్లోనే ఎన్నో అద్భుతమైనటువంటి క్షేత్రాలు, ఒకదానికి మించి ఇంకోటి, ఇంకో దానికి మించి ఇంకోటి అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఉన్నటువంటివన్నీ కూడా మనం దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటికి వయో పరిమితి లేదు. ఈ సీజన్లో వెళ్ళాలి, ఆ సీజన్లో వెళ్ళాలని లేదు. మనకి ఎట్లా ఉంటే సీజన్ అట్లా అట్లానే ఉంటుంది. కాబట్టి మన సౌత్ ప్రదేశమే కాబట్టి ఫుడ్లో కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనం బాగా గమనిస్తే తమిళనాడులో దేవాలయాలన్నీ చాలా పెద్ద పెద్ద దేవాలయాలు, ఒక్కొక్కటి 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాల దేవాలయాలు ఉంటాయి ఒకటొకటి. మనం గాలిగోపురం వరకు కూడా మన బస్సు వెళ్తుందేమో కానీ అక్కడ దిగిన తర్వాత దేవాలయంలో దర్శన నిమిత్తం ఒకసారి మనం వెళ్ళాలి అని అంటే మనం తెలియకుండానే రోజుకి ఒక 10 నుండి 15 కిలోమీటర్ల వరకు మనం వాకింగ్ అవుతుంటామమ్మా. అంటే సహజంగా కొద్దిగా నడిచినా కూడా పర్వాలేదు అనుకున్నటువంటి ఓపిక ఉన్నవారు ఈ యాత్రకు వెళ్ళగలిగితే విశేషంగా ఉంటుంది అని చెప్పచ్చు. కాస్త ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకొని ఇటువంటి యాత్రలు చేసుకోగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పచ్చు. మన ప్రేక్షకుల కోసం మీరు అడిగినట్టుగా ఒక రూట్ మ్యాప్ ప్రకారం డే వైజ్గా ఎక్కడెక్కడికి వెళ్తే ఏ దేవాలయాలు ఏ రోజు దర్శనం చేసుకోగలిగితే సిస్టమేటిక్గా ఏవి మిస్ కాకుండా అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకోగలమో ఒకసారి ఒక రూట్ మ్యాప్ ద్వారా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దామమ్మా. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు తమిళనాడు రామేశ్వరం యాత్రకు సంబంధించినటువంటి యాత్ర విశేషాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తమిళనాడు అనగానే ఎన్నో దేవతా క్షేత్రాలకు నిలయం అని చెప్తున్నాం. ఒక తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ఏ ఇతర రాష్ట్రాలు కూడా లేవని చెప్పచ్చు మనం.
విశేషంగా శివుడికి సంబంధించి అదేవిధంగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఒక చరిత్రకి ముడిపడినటువంటి చాలా క్షేత్రాలు ఈ యొక్క తమిళనాడులో ఉన్నాయి. మనం ఒక నెల రోజులు తిరిగినా కూడా తమిళనాడులో క్షేత్రాలు పూర్తి కావు. ఒకటికి మించి ఇంకో చరిత్ర మనం చెప్పుకోవచ్చు తమిళనాడు క్షేత్రంలో. అయితే మనం కేవలం తమిళనాడు అనగానే ఒక రామేశ్వరము, అదేవిధంగా తిరువనామలై, అరుణాచలం ఇలా కాకుండా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ని ఎట్లా కవర్ చేయొచ్చు, ఒక తమిళనాడు ఎంత విశేషమైనటువంటి ఒక టెంపుల్స్ కవర్ చేయొచ్చు అంటే మనం ఇక్కడ చూస్తే 9 నవగ్రహ క్షేత్రాలు, 9 నవగ్రహ ప్లేసెస్ అన్నీ కూడా, బర్త్ ప్లేసెస్ అన్నీ కూడా తమిళనాడులో ఉన్నాయి. వాటిని జాతక సమస్యలు ఉన్నవారు దర్శనం చేసుకుంటూ చాలా విశేషం అని చెప్తూ ఉంటారు. సో 9 నవగ్రహ టెంపుల్స్, 8 మంది అష్టదిక్పాలకులు పూజించుకున్న తర్వాత తిరువనామలై అరుణాచలంలో దేవాలయం తెరుచుకోబడుతుందని చెప్తుంది మనకు. అటువంటి అష్టదిక్పాలకుల టెంపుల్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క అరుణాచలంలో మనం చూడగలుగుతున్నాం. 5 పంచలోక పాలకులు, భూమి, నిప్పు, నింగి, నేల, ఆకాశం, వీటిలో ఒక వాయులింగం మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. మిగతావన్నీ కూడా ఈ తమిళనాడులోనే ఉన్నాయి. సో 4 పంచభూత లింగాలు కవర్ చేయొచ్చు. అదేవిధంగా రామేశ్వరం జ్యోతిర్లింగం, కంచిలో శక్తిపీఠం దర్శనం చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఐటినరీలో మనం వెళ్తే నెంబర్ ఆఫ్ టెంపుల్స్ మనం తమిళనాడు కవర్ చేసుకోవచ్చు. ఒక 9 to 10 డేస్లో ఇన్ని దేవాలయాలు మనం దర్శనం చేసామా అనుకునే ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా వర్తి అనిపిస్తుంది ఈ రకంగా వెళ్తే. సో షార్ట్ అండ్ స్వీట్ డిస్టెన్సెస్లోనే చాలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ మనం దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి ఇన్ డీటెయిల్గా ఈ తమిళనాడు సంబంధించినటువంటి ఈ రామేశ్వరం యాత్ర సంబంధించినటువంటి ఈ యొక్క విషయం తెలుసుకోవాలని ప్రయత్నం చేద్దాం. సహజంగా కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కాశీ నుండి గంగ తీసుకొని వచ్చి ఈ రామేశ్వరంలో అభిషేకం చేసి, రామేశ్వరం నుండి సేతు ఇసుక తీసుకొని మళ్ళీ కాశీకి వెళ్ళి కలిపితే ఈ భూమి చుట్టూ ఉన్నటువంటి ఒక అన్ని పుణ్యక్షేత్రాలని ఒక ప్రదక్షిణ చేసినటువంటి ఒక పుణ్య ఫలితం లభిస్తుంది అంటారు. దాన్నే కాశీ రామేశ్వరం యాత్ర అని కూడా అంటారు. ఒకసారి డీటెయిల్గా ఈ యొక్క మ్యాప్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం తమిళనాడు రామేశ్వరం యాత్రకు సంబంధించినటువంటి ఈ యాత్ర హైదరాబాద్ నుంచి లేదా ఏ డిఫరెంట్ ప్లేస్ నుంచి అయినా సరే మనం స్టార్ట్ చేయాల్సినటువంటి ఒక సెంటర్ పాయింట్ చెన్నై. సో ఒక తమిళనాడులో మనం చెన్నైకి వెళ్తే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం స్టార్ట్ చేస్తే మళ్ళీ తిరిగి చెన్నై వచ్చే వరకు మనం అన్ని ప్లేసెస్ని కనెక్ట్ చేసుకుంటూ రావచ్చు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ముందుకు రావడం లాంటివి లేకుండా ఒక ఆర్డర్గా సిస్టమేటిక్గా మనం పూర్తి చేసుకోవడానికి కావాల్సినటువంటి ఈ యొక్క రూట్ మ్యాప్ని మనం బేస్ చేయొచ్చు. ఇది ఎన్ని విశేషమైనటువంటి యొక్క ప్లేసెస్ని కవర్ చేస్తుందో ఒకసారి ఈ యొక్క రూట్ మ్యాప్లో మనం ఒకసారి చూద్దాం. సో దట్ మనం ఈ తమిళనాడులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి యొక్క హిస్టారికల్ ప్లేసెస్ని మొత్తం ఈ యొక్క రూట్ మ్యాప్లో మనం కవర్ చేయొచ్చు. 99.99% ఇంకేవి మిస్ చేయకుండా తమిళనాడులో మనం కవర్ చేయాల్సిన ఒక పాయింట్స్ ఎలా కవర్ చేస్తే బాగుంటుంది అన్నటువంటిది మనం ఒకసారి ఈ రూట్ మ్యాప్లో గమనిద్దాం. మనం హైదరాబాద్ నుంచి చెన్నై అనేటువంటి ప్లేస్కి మనం ఫ్లైట్లో వెళ్తే మనము మార్నింగ్ వెళ్ళొచ్చు, కానీ అక్కడ నుండి మనకు టైం వేస్ట్, ఇవన్నీ కూడా అంతటి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం పడదు. హైదరాబాద్ నుండి డైరెక్ట్గా ఎవ్రీడే ఈవినింగ్ కాచిగూడ లేదా సికింద్రాబాద్ నుంచి చెన్నైకి ట్రైన్ ఉంది. సో ఇక్కడ నుండి మనం ఈవినింగ్ 4కి బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ మనం చెన్నై చేరుకోగలుగుతాం. సో ఒక నైట్ మాత్రమే వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఫ్లైట్ తీసుకోవడం అనేటువంటి సజెస్టెడ్ కాదు అనే ఉద్దేశంతో, అందులో ఈ ట్రైన్ టికెట్స్ కూడా ప్లెంటీ దొరుకుతాయి చెన్నైకి. సో అది పెద్దగా విషయం కాదు కాబట్టి చెన్నై నుంచి మనం టూర్ స్టార్ట్ చేస్తున్నాం. సో అందుకని ఇక్కడ ఫ్లైట్ అనేటువంటి ఆప్షన్ తీసుకున్నా, ట్రైన్ అనే ఆప్షన్ మాత్రమే తీసుకున్నాం. మనం చెన్నై వన్స్ రీచ్ అయిన దగ్గర నుండి మళ్ళీ ఈ చెన్నై వచ్చే వరకు కూడా మనం ఏ ట్రావెల్ బస్ అయితే మనం ట్రావెల్ చేస్తున్నామో అదే ట్రావెల్ బస్ మనం టూర్ అంతా పూర్తి చేసుకుని మళ్ళీ చెన్నైలో మనల్ని డ్రాప్ చేస్తుంది. సో మనం చెన్నైలో వన్స్ దిగి ఇక్కడ ఫ్రెషప్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని మనం బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా చేసుకొని మనం డే 1 స్టార్టింగ్లోనే మనం తిరువిడందై టెంపుల్ అని, ఇది నిత్య కళ్యాణం టెంపుల్ అంటారు. ఇక్కడికి వెళ్ళి ఎవరైనా సరే దర్శనం చేసుకున్నా, ఎవరి గురించైనా సరే వివాహం కావాలని గట్టిగా కోరుకున్నా, వివాహం కాని వారు ఈ తిరువిడందై టెంపుల్కి వెళ్ళి ఇక్కడ అర్చన చేసుకున్నా, ఇక్కడ చేసేటువంటి ఒక విశేషమైన కార్యక్రమం వల్ల వారికి కళ్యాణం అవుతుంది, తొందరగా శీఘ్రంగా వివాహం అవుతుందని అంటారు. చాలా విశేషమైనటువంటిది. సో ఈ తిరువిడందై టెంపుల్ చూసుకొని ఇక్కడ నుండి మనం మధ్యాహ్నం వరకు మహాబలిపురం వెళ్ళొచ్చు.
ఈ మహాబలిపురంలో లోకల్ సైట్ సీయింగ్స్, ఆ విశేషమైనటువంటి ఒక శిల్పకళలన్నీ కూడా చూసుకొని అక్కడ నుండి మళ్ళీ మనం ఈవినింగ్ పాండిచ్చేరి వచ్చేస్తాము. ఇది నేషనల్ టెరిటరీ, యూనియన్ టెరిటరీ కాబట్టి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి యొక్క పాలన కాబట్టి బీచ్ కానీ లేతే అరవింద్ ఆశ్రమం కానీ మంచి గణపతి టెంపుల్, చాలా విశేషమైన టెంపుల్ ఉంటుంది. ఈ పాండిచ్చేరిలో అవన్నీ కూడా పూర్తి చేసేసుకుంటాము. సో వన్స్ అక్కడ నుండి మనం పాండిచ్చేరి నుంచి చిదంబరం వచ్చేసి నైట్ స్టే చేస్తాము. సో నెక్స్ట్ డే 2 చిదంబరం లోకల్ సైట్ సీయింగ్స్ అన్నీ ఈ డే 2 పూర్తి చేసుకుంటాము. చిదంబరం నటరాజస్వామి వారి టెంపుల్, అందులో ఆకాశలింగం పంచభూత లింగాల్లో ఒకటి. ఇప్పుడు మనం గమనిస్తే ఈ యొక్క తమిళనాడు యాత్రలో పంచభూత లింగాల్లో ఒకటి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తిలో ఉంది. మిగతా 4 పంచభూత లింగాలు తమిళనాడులోనే కవర్ అవుతున్నాయి. ప్లస్ ఇందులో 6 సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రాలు, షణ్ముఖ క్షేత్రాలు కవర్ అవుతున్నాయి. ప్లస్ రామేశ్వరం ఒక జ్యోతిర్లింగం కవర్ అవుతుంది. అదేవిధంగా మధుర మీనాక్షి, కంచి కామాక్షి 2 అమ్మవారి క్షేత్రాలు కూడా దర్శనం అవుతున్నాయి. సో కంచి కామాక్షి అమ్మవారేమో శక్తిపీఠము, కానీ మధుర మీనాక్షి అమ్మవారి శక్తిపీఠం కాదని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం లోకల్ సైట్ సీయింగ్స్లో ఈ చిదంబరం పూర్తి చేసుకున్నాం. ఈ చిదంబరం నుంచి కొద్ది దూరంలో తీర్థాలి అని ఒక అమ్మవారి ప్రదేశం, అమ్మవారి యొక్క విశేషమైన క్షేత్రం ఉంది. అమ్మవారు చిదంబరం నుండి అలిగి వెళ్ళి ఇక్కడ కూర్చున్నటువంటి ఒక ప్రదేశము. ఈ యొక్క నటరాజ స్వామివారి టెంపుల్ అన్నా, ఈ చిదంబరం అన్నా, ఆకాశలింగం అన్నా అన్నీ ఈ యొక్క మెయిన్ టెంపులే. మనం ఇక్కడ బాగా గమనిస్తే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు దీన్ని. శివపార్వతులు ఇద్దరు కూడా నాట్యం ఆచరిస్తూ శివుడు తన బొటనేలి కాలుతోనే ఈ యొక్క నాట్యం చేస్తూ కింద ఒక చెవు పోగు పడిపోతే ఆ పోగుని కుడి కాలుతోనే ఎత్తి చెవుకు పెట్టుకుంటే అమ్మవారు దాన్ని చూసి నేను అలా చేయలేనని చెప్పి నన్ను అవమానించావని చెప్పి వెంటనే నాట్యం ఆడుతున్నటువంటి సమయంలో అమ్మవారు కోపంతో వచ్చి ఈ తీర్థాలి అనేటువంటి ఒక ప్లేస్లో ఉండిపోయింది. కాబట్టి చాలా విశేషమైనటువంటిది. అక్కడ నుండి మనం 9 నవగ్రహ క్షేత్రాలన్నీ కూడా తమిళనాడులోనే బర్త్ ప్లేసెస్ కాబట్టి మనం 9 నవగ్రహ క్షేత్రాలని మనం ఇక్కడ కవర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. మొట్టమొదటిగా వైదీశ్వరన్ కోయిల్, ఆ తర్వాత తిరుక్కడయూర్ అని షష్ఠిపూర్తి ఇక్కడ చాలా విశేషంగా జరుగుతుంది. షష్ఠిపూర్తికి బాగా ప్రతీక ఈ యొక్క తిరుక్కడయూర్ అనేటువంటి ఒక ప్లేస్. అక్కడ నుండి కీరుపెరుంపల్లెం, ఆ తర్వాత తిరువెంకాడు, ఆ రోజు నైట్ హాల్ట్ మళ్ళీ మనం కుంభకోణంలో చేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ మనం తింగలూర్, ఆలంగుడి, కుంజనూర్, సూర్యనార్ కోయిల్, తిరునాగేశ్వరం, కంచనూర్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. మనకు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్ర, శని, రాహు, కేతులకు సంబంధించినటువంటి ఈ నవగ్రహ టెంపుల్స్ అన్ని 2 డేస్లోనే కవర్ చేయొచ్చు. ఇది చాలా విశేషమైనటువంటి ఒక దర్శనం అని చెప్పచ్చు. చాలామంది ఈ చెన్నై వరకు వెళ్ళి ఈ 9 నవగ్రహ టెంపుల్స్ సేమ్ డేలోనే కవర్ చేసుకొని మళ్ళీ బ్యాక్ కూడా వచ్చేస్తుంటారు 3 డేస్ ట్రిప్ లాగా. సో మళ్ళీ విశేషంగా ఈ నవగ్రహ టెంపుల్స్ కోసం మనం వెళ్ళకుండా ఈ నవగ్రహాలకు వెళ్ళాల్సినటువంటి విశేషమైనటువంటి యాత్రను కూడా ఈ తమిళనాడు టూర్లోనే మనం కంప్లీట్ చేసుకోవడానికి ఈ రకంగా ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ రకంగా 9 నవగ్రహ క్షేత్రాలు కూడా ఈ తమిళనాడు టూర్లో కవర్ అవుతున్నాయి మనకు. నెక్స్ట్ ఇక్కడ 3rd డే నైట్ కుంభకోణంలో స్టే చేసిన తర్వాత 4th డే తిరువారూర్, అదేవిధంగా ఈవినింగ్ తంజావూరు చూసుకొని బృహదీశ్వర ఆలయం చాలా విశేషమైనటువంటి ఒక క్షేత్రం. వాటి యొక్క హిస్టరీ కానీ ఇవన్నీ కూడా చెప్పడం మొదలు పెడితే చాలా చాలా లెంతీ హిస్టరీ అండ్ చాలా ఫేమస్. 90 డిగ్రీస్ ఆకారంలో గాలి గోపురము, చాలా ఏకశిలతో కట్టినటువంటి గాలి గోపురము, దాదాపుగా అంతే సమానమైనటువంటి ఒక బరువుతో ఉన్నటువంటి ఒక పెద్ద బృహదీశ్వర శివలింగము, చాలా పెద్ద నందీశ్వరుడు. ఈ యొక్క ముగ్గురు భారతదేశం సంబంధించినటువంటి యొక్క ప్రపంచంలోనే ఇది 2వ వరల్డ్ ఫేమస్ టెంపుల్ అని చెప్పచ్చు. ఈ తంజావూరు చూసుకొని నైట్ వెళ్ళి మనం రామేశ్వరంలో స్టే చేస్తాం డే 4. మనం డే 4 ఇక్కడ స్టే చేసిన తర్వాత డే 5 ఉదయమే మనం రామేశ్వరంలో సముద్ర స్నానము, 21 బావులలో మనము ఆ గుండాలకు సంబంధించిన ఒక స్నానము, ఆ ప్రోక్షణ అంతా పూర్తి చేసుకొని రామేశ్వరంలో మనం కాశీ నుండి తీసుకొని వెళ్ళినటువంటి నీరు ఏదైనా తెచ్చి ఉంటే ఇక రామేశ్వరంలో శివలింగానికి అభిషేకం చేసుకొని ఇక నుండి మనం బ్రేక్ఫాస్ట్ తర్వాత లోకల్ సైట్ సీయింగ్లో అబ్దుల్ కలాం గారి యొక్క మ్యూజియం, అబ్దుల్ కలాం గారికి సంబంధించినటువంటి హౌస్, అక్కడ నుండి మనం కొద్ది దూరం మనం లోకల్ బస్సులలో వాళ్ళు ట్రావెల్ చేసి ధనుష్కోడి,
ఓల్డ్ ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని మనం చూసుకొని బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ రెండు కూడా కలిసేటువంటి సముద్రం పాయింట్ కూడా ఇక్కడ చూసుకొని అక్కడ నుండి మనం తిరుచెందూరుకు వచ్చేస్తాం. సో తిరుచెందూరు నుండి మనం, ఇది కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి 6 టెంపుల్స్లో ఒకటి, చాలా విశేషమైనటువంటిది. ఇక్కడ ఎంత విశేషం అంటే సముద్రం కంటే తగ్గులో ఈ దేవాలయం ఉంటుంది, కానీ ఒక చుక్క నీరు కూడా ఈ దేవాలయంలోకి రావు. అంత చాలా విశేషమైనటువంటి ఒక క్షేత్రము సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రం. అక్కడ నుండి మనం కన్యాకుమారి వచ్చి స్టే చేస్తున్నాం. వెంటనే కన్యాకుమారిలో మనం డే 6 ఉదయమే కన్యాకుమారి లోకల్ సైట్ సీయింగ్స్, సన్ రైజ్, బోటింగ్స్, ఆ తర్వాత తిరువరువారు స్టాచ్యూస్ అవన్నీ కూడా చూసుకొని నెక్స్ట్ మనం అక్కడ నుండి సుచేంద్రం అనేటువంటి యొక్క ఈ ప్లేస్కి వచ్చేస్తాము. సుచేంద్రం దర్శనం చేసుకొని అక్కడ నుండి శ్రీవల్లిపుత్తూర్ అమ్మవారి క్షేత్రానికి వస్తాం. మనం బాగా గమనిస్తే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్కి ఉన్నటువంటి లోగో ఈ శ్రీవల్లిపుత్తూర్ లోగో అయి ఉంటుంది. ఎంత విశేషం అంటే ధనుర్మాసంలో మన తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి అలంకరించిన మాల మరుసటి రోజు ఇక్కడికి తీసుకొని వచ్చి శ్రీవల్లిపుత్తూరులో అమ్మవారికి ఉదయం వేస్తారు. రాత్రి ఆ దండం తీసుకొని వచ్చి ఉదయం అమ్మవారికి అలంకరిస్తారు. అంత విశేషమైనటువంటి యొక్క క్షేత్రం శ్రీవల్లిపుత్తూరు. అక్కడ నుండి మనం వచ్చి మదురైలో స్టే చేస్తాం. డే 7 ఉదయం మదురై లోకల్ సైట్ సీయింగ్ చూసుకుంటాం, అమ్మవారి దర్శనం చేసుకుంటాం, మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ నుండి తిరుపరన్కుంట్రం అని మళ్ళీ ఇంకో సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్. అక్కడ నుండి మళ్ళీ పళని వచ్చి బై రోప్వే కానీ బై బస్ కానీ వెళ్ళి పళని సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం కూడా చేసుకుంటాం. చాలా విశేషమైనటువంటిది. అక్కడ నుండి అలగారు కోయిల్ అని వామనమూర్తి టెంపుల్ చూసుకుంటాం. అక్కడ నుండి తిరుచి వెళ్ళి స్టే చేస్తాం. ఆ తిరుచి ఈజ్ నథింగ్ బట్ శ్రీరంగం అనేటువంటి ప్లేసే. ఇది సిటీ ప్లేస్ అంటున్నాం. నెక్స్ట్ రోజు ఉదయం మనం శ్రీరంగం మనం దర్శనం చేసుకుంటాం. 108 దివ్య దేశాల్లో ఈ శ్రీరంగం కూడా ఒక విశేషమైనటువంటి ఒక క్షేత్రం అని చెప్పచ్చు. పడుకున్నటువంటి ఒక శ్రీ మహావిష్ణువు మనం చూస్తుంటాం ఈ శ్రీరంగంలో. జీవితకాలంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా సరే శ్రీరంగ దర్శనం చేసుకోవాలని చెప్తుంటారు. చాలా విశేషమైనటువంటిది. 7 ద్వారాలు దాటి ఈ యొక్క దర్శనం చేసుకుంటాం. చాలా మహిమానుతమైనటువంటి ఒక ఈ ప్లేస్. ఇది కూడా చూసుకుని అక్కడ నుండి సమయపురం అని ఒక అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని మేల్మలయూర్ అని ఇంకొక అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ నుండి తిరువనామలై మనం పిలిచేటువంటి అరుణాచలం ప్లేస్కి వచ్చేస్తాం. నెక్స్ట్ మనం డే 9 అరుణాచలంలో మనము గిరి ప్రదక్షిణ అవన్నీ కూడా పూర్తి చేసుకొని లోకల్ సైట్ సీయింగ్స్లో ఉన్నటువంటి ఈ యొక్క అష్టదిక్పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ అష్టదిక్పాలకులకు సంబంధించినటువంటి యొక్క శివాలయ క్షేత్రాలు మొత్తం దర్శనం చేసుకొని అక్కడ నుండి మనం కంచి వచ్చేస్తున్నాం, కాంచీపురం. ఆన్ ద వేనే మనం అవకాశాన్ని బట్టి మనం గోల్డెన్ టెంపుల్ శ్రీపురం కూడా ఈ యొక్క ప్లేస్లోనే మనం కవర్ చేసుకొని ఇక్కడ మనం స్టే చేయొచ్చు. నెక్స్ట్ మనం కంచి వచ్చేస్తున్నాం. కంచిలో ఏకాంబరేశ్వర స్వామి వారి టెంపుల్, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి కంచి కామాక్షి దర్శనం చేసుకొని ఇక్కడ నుండి మనం లోకల్ సైట్ సీయింగ్లో వామన చక్రవర్తి, బలి చక్రవర్తి, బంగారు వెండి బలులు ఇవన్నీ చూసుకొని కంచిలో లోకల్ సైట్ సీయింగ్స్ అన్నీ కూడా పూర్తయిన తర్వాత ఎలాగో షాపింగ్ అనేటువంటి ఒక ఆలోచనలో వెళ్తారు కాబట్టి ఇక్కడ శారీస్ లాంటి షాపింగ్స్ కూడా చేసుకొని దెన్ మనం అక్కడ నుండి ఇక్కడ నైట్ హాల్ట్ చేస్తాం. దెన్ నెక్స్ట్ రోజు మనం చెన్నై వచ్చేసి చెన్నై నుండి మళ్ళీ తిరిగి మనం ట్రైన్లో హైదరాబాద్ కానీ లేదంటే డిఫరెంట్ ప్లేసెస్కి చెన్నై నుంచి డిపార్ట్ కావచ్చు. సో ఈ యొక్క తమిళనాడు యాత్రలో 9 నవగ్రహ క్షేత్రాలు, 8 అష్టదిక్పాలకులు, పంచలోక పాలకుల్లో 4, అదేవిధంగా ఒక జ్యోతిర్లింగం రామేశ్వరం, ఒక శక్తిపీఠం కంచి, ఇన్ని విశేషమైనటువంటి యొక్క క్షేత్రాలని మనం ఈ యొక్క తమిళనాడు యాత్రలో చూసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే 3 దేవతలకు సంబంధించినటువంటి అత్యంత ఇష్టమైనటువంటి ఒక ప్రదేశం తమిళనాడు అని చెప్తారు. అసలు ఎన్నో విశేషమైనటువంటి క్షేత్రాలు ఈ తమిళనాడులో ఉన్నటువంటివి ఏ రాష్ట్రంలో ఉండవని చెప్పచ్చు. అదేవిధంగా ఈ యొక్క తమిళం అనేటువంటిది మన తెలుగు భాషలాగా చాలా ప్రాచీనమైనటువంటి భాష అని చెప్తారు. అదేవిధంగా శివుడి యొక్క ఢమరకం నుండి వచ్చేటువంటి శబ్దంలో ఒక సైడ్ నుండి తెలుగు, మరో సైడ్ నుండి ఈ తమిళం పుట్టింది అని చెప్తారు. చాలా విశేషమైనటువంటి యొక్క వాతావరణాలు దర్శనం చేసుకోవచ్చు. చెప్పాలి అంటే మనం ఒక నెల రోజులు పూర్తిగా తిరిగినా కూడా తమిళనాడు చూసేటువంటి ప్లేస్ సరిపోవు. దాంట్లో చరిత్రకు హిస్టారికల్ ప్లేసెస్కి దగ్గరగా ఉన్నటువంటివి
99.9% అన్ని కవర్ చేసేటువంటి రూట్ ఇది. మీరు ఎప్పుడైనా సరే ఒంటరిగా వెళ్ళినా సరే దగ్గరలో ఈ ప్లేసెస్ని మనం కనెక్ట్ చేసుకోవడం చెప్పడానికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ నమస్కారం. తమిళనాడులోని విశేష క్షేత్రాల గురించి చాలా చక్కగా వివరించారండి. చాలా థ్యాంక్స్. నమస్కారం.